ప్రియమైన అన్నదాతలారా మీరు ఎటువైపు 420 కాంగ్రెస్ వైపా 24 క్యారెట్స్ కారు పార్టీ వైపా తేల్చుకోండి అని చాయిస్ ఇస్తోంది గులాబీ దండు. కౌన్ బనేగా రైతు పక్షపాతి అని పోటీ పెడితే ఎవరు గెలుస్తారో తెలియదు కానీ రైతు పక్షం వహిస్తూ తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు భీకరమైన కసరత్తు చేస్తున్నాయి. మీరిస్తామన్న భరోసా ఎక్కడ బాసు అని ప్రశ్నించడం కోసం రైతు దీక్షలు చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డికి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించింది. పనిలో పనిగా ఓ ఛాలెంజ్ కూడా విసిరారు కేటీఆర్. తెలంగాణలో రైతు పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోరుబాట కొనసాగిస్తోంది విపక్ష బీఆర్ఎస్. సంక్షేమ పథకాల అమలుపై నిర్లక్ష్యం వహిస్తూ కొర్రీలు కోతలు పెడుతోందంటూ రేవంత్ సర్కార్ను కార్నర్ చేస్తూ రైతు దీక్షలు తలపెట్టింది గులాబీ దండు. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా షాబాద్లో శుక్రవారం ఆందోళన చేపట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు భరోసా అమలుపై అభ్యంతరాలు లేవనెత్తడం బీఆర్ఎస్ రైతు దీక్షల ప్రధాన ఎజెండా. జై తెలంగాణ. రైతు ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఘనంగా స్వాగతం పలికారు కార్యకర్తలు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా కీలక నేతలతో కలిసి భారీ రోడ్ షో చేశారు కేటీఆర్. తర్వాత షాబాద్ లో ఏర్పాటు చేసిన రైతు సభలో కేటీఆర్ ఎమోషనల్ గా ప్రసంగించారు. రైతుకు కనెక్ట్ అయ్యేలా పంచులు, సామెతలు, పిట్ట కథలతో దంచి కొట్టారు. తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేశాం, 100 రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటూ ఢిల్లీలో ఊదరగొట్టడం కాదు, గల్లీల్లోకొచ్చి రైతు పడుతోన్న గోసం చూడు అని సీఎం రేవంత్ ను సూటిగా అడిగారు కేటీఆర్. సిలిండర్ ఫ్రీగా వస్తుందా? మీకు 500కు ఇస్తాను కదా, వస్తుందా? వస్తుందా? కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు, వస్తుందా? అక్క చెల్లె కటకుర్రి సోనియమ్మ కడుతుంది, సోనియమ్మ కడుతుంది అన్నాడు, కడుతుందా సోనియమ్మ? సోనియమ్మ ఆడవాయనో ఇందిరమ్మ ఆడవాయనో మనకు రేవంత్ రెడ్డి తలుపుకున్నాడు. పచ్చి మోసగాడు, పచ్చి అబద్ధాల కోరు. ఊర్లలో బాకీ తిరిగివ్వకపోతే ఊర్లలో చీటింగ్ కేసు పెడతాం, 420 అంటాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనాలి అని ప్రశ్నించారు. ఏ ఒక్క ఊర్లోనైనా 100కు 100% రుణమాఫీ జరిగిందని రాసిస్తే పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో కూడా రుణమాఫీ పూర్తి కాలేదన్నారు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ ఓని, కొండారెడ్డిపల్లి ఓని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ల నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము 3 ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత మోసం చేయొచ్చా? కేసీఆర్ బిచ్చమేసినట్లు 10,000 ఇస్తుండు, నన్ను గెలిపిస్తే 15,000 ఇస్తానన్న పెద్ద మనిషి ఏడాదైనా ₹1 ఇవ్వలేదంటూ సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు కేటీఆర్. ఇది ప్రారంభం మాత్రమే, రాష్ట్రమంతా ధర్నాలు చేస్తాం, ఇచ్చిన మాట ప్రకారం రైతుకు 15,000 భరోసా ఇచ్చే వరకు పోరాడతామని హెచ్చరిస్తోంది గులాబీ పార్టీ. బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి? చెప్దామా వద్దా? రైతు భరోసా ఇయ్యనందుకు, చెప్పిన మాట ప్రకారం 15,000 ఇయ్యనందుకు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినందుకు, సంవత్సరం తర్వాత కూడా రైతులకు రూపాయి ఇయ్యనందుకు, రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు, 2,500 అని చెప్పి మోసం చేసినందుకు, 6 గ్యారంటీలు ఎత్తగొట్టినందుకు మేము అడుగుతూనే ఉంటాం, ఎంటాడుతూనే ఉంటాం. రైతుల తరఫున, ఆడబిడ్డల తరఫున, పేద ముసలి వాళ్ళ తరఫున కొట్లాడుతూనే ఉంటాం. కానీ దేశంలో ఎక్కడా లేనంతగా ఏడాదిలోనే తెలంగాణ రైతు సంక్షేమం అమలైందని చెప్పుకుంటోంది హస్తం పార్టీ. తాము పోరాటం చేయబట్టే ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తోందని చెప్పుకోవడానికే బీఆర్ఎస్ ఇలా దీక్షల డ్రామా షురూ చేస్తోందని విమర్శలు అందుకుంది. ఇవాళ ఎట్లాగూ రేపు రైతు భరోసా పొందబోతున్నాడు, ఎట్లాగూ రేపు రైతు భరోసా పొందబోతున్నాడు కాబట్టి ఇది మేము అడిగిన కావాలని చెప్పని దీక్ష. ఇది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. మీరు అమలు చేసిన కార్యక్రమాలు ఏవైనా ఈ ప్రభుత్వం నిలిపివేస్తే అప్పుడు మాట్లాడండి అంటున్నా. మీరు అమలు చేసిన కార్యక్రమాలు మరింత తోడు చేస్తూ మీ రుణమాఫీ చేతులెత్తేసిండ్రు, ఈ ఫర్గాట్ మీ ఎన్నికల ప్రణాళికలు దాన్ని పూర్తిగా చేతులెత్తేసిండ్రు. కానీ కాంగ్రెస్ అట్లా కాదు. రైతు భరోసా మొత్తం 12,000కు పెంపు, ధాన్యం కొనుగోల్లో ఎకరాకు 500 బోనస్, కౌలు రైతులు ఆత్మీయ భరోసా, ఇవన్నీ రైతు సంక్షేమ పథకాలు కాదా అని కౌంటర్లు ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ.
ఇటు విపక్ష బీఆర్ఎస్ ఆందోళనలు హోరెత్తుతుంటే అటు ఈ నెల 26 నుంచి జరిగే రైతు భరోసా అమలుపై పూర్తిగా ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్.